ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడికొచ్చినప్పుడు అంతా రివర్స్ లో ఉండేవాడివి. అక్షయ సావాసం చేసి కాస్త దారిలో పడ్డావు. అక్షయమ్మ మజాక. అదే ఈ శౌర్యతో సావాసం చేసుంటే గనక. బాబా నువ్వు మూస్తావా? నా కూతురికేమైంది? స్కూలు ఫస్ట్ తెలుసా? అవునవును, స్కూల్కి ఫస్ట్ వెళ్తుంటుంది. మరి అంత వెటకారం పనికిరాదు రాజుగారు. అవని మీద మమకారం, మన మీద వెటకారం ఎక్కువైపోతున్నాయి బావకి. ఏదో ఒక రోజున తగ్గించేస్తానులే. ఓ మంచి విషయం చెప్పినందుకు అందరూ నా కూతుర్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎందుకిదంతా? అంత గొప్ప మనసు అందరికీ ఉండాలి కదా బావా. సరే సరే, ఇక తినండి. రేపు మనం మన పల్లెటూరికి వెళ్తున్నాం కాబట్టి ఉదయాన్నే అందరూ తొందరగా బయలుదేరండి. మనం వస్తున్నట్టు పల్లెటూరి పెద్దలకు చెప్పడం జరిగింది. కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటామన్నారు. మీ అందరికీ నేను ముందే చెప్పినట్టుగా అందరి ముందు అక్షయకు ముక్కు పుడకను అందజేస్తాను. ఇంకీ విషయం పట్ల ఎవరి అభిప్రాయాలు గాని, సూచనలు గాని, వాదోపవాదాలు గాని స్వీకరించబడవు. హాయ్ దిలీప్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ శ్రీకర్. చాలా సంవత్సరాలైంది కదా మనం మాట్లాడుకుని. అవును శ్రీకర్. ఎక్కడున్నావు? ఏంటి సంగతులు? యుఎస్ నుంచి ఈ మధ్యనే వచ్చాను. ఓ, ఇంకా యుఎస్లోనే సెటిలా? లేదు శ్రీకర్, టోటల్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. రియలీ? యా, సంపాదించుకోవడం అయిపోయింది. ఇంకా సేవ చేసుకోవడమే మిగిలింది. అందుకే పేదలకి ఉచిత వైద్యం అందించాలని అనుకుంటున్నాను. గ్రేట్ దిలీప్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సూపర్ డెసిషన్. మీ పల్లెటూరు గురించి చెప్తుండేవాడివి కదా. మా మొదటి మెడికల్ క్యాంపు అక్కడి నుంచే మొదలు పెడదామని అనుకుంటున్నాను. మంచి ఆలోచన. అక్కడ ఎప్పుడు పెడదామంటావు? మంచి టైంలో కాల్ చేశావు. రేపు మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్తుంది. మాదొక అకేషన్ ఉంది. అందుకే మీరు రేపే ఆ క్యాంప్ పెట్టండి. నేను ఊరి వాళ్ళతో మాట్లాడి కావలసిన అరేంజ్మెంట్స్ చేయిస్తాను. థ్యాంక్ యూ శ్రీకర్. ఇంత మంచి కార్యక్రమం చేయబోతున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. సరేరా, రేపు అక్కడ కలుద్దాం. ఓకే, బాయ్. శ్రీకర్ ఓకే అన్నాడు. ఇక మన టీంతో రేపు బయలుదేరదాం. సరేనండి, టీంని బయలుదేరించే ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయావు. ఎవర్రా అంత ఇంపార్టెంట్ పర్సన్? నా ఫ్రెండ్ దిలీప్ అని డాక్టర్ అమ్మ. రేపు మన పల్లెటూరులో మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాడు. అక్కడ పరిచయం చేస్తానులే. ఈ రాత్రి ఎంత తొందరగా గడుస్తుందా అని ఎదురుచూపులతో గడపాలి. ఎందుకంటే నా వారసురాలు అందరి ముందు ముక్కుపుడకను స్వీకరించడం కన్నుల పండుగలా ఉంటుంది. ఏదో రకంగా కార్యక్రమం చెడిపోతే బావుంటుంది. అవని వాళ్లకంటే ఈ పెద్దావిడికి మరీ సంబరంగా ఉంది. నాకు బుల్లెట్ గాయమైనందుకు అవని చాలా ఫీల్ అయింది పాపం. ఇప్పుడు బానే ఉందని తనకి కాల్ చేసి చెప్పాలి.
చెప్పు సత్య. ఈ సమయంలో ఆ అబ్బాయితో మాట్లాడాల్సిన అవసరం అవనికేమొచ్చింది? సైలెంట్ గా ఉండిపోయావేంటి? మాట్లాడు. నథింగ్ అవని, క్యాజువల్ కాల్. సరే, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. చేయి పెయిన్ తగ్గిందా? డాక్టర్ని మరోసారి కలుద్దామా? ఆ విషయంలో నువ్వు టెన్షన్ ఫీల్ అవుతుంటావనే నేను ఇప్పుడు కాల్ చేశాను. ఇప్పుడైతే నాకు బానే ఉంది. ఇంకా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? నా వలన ఎవరికి చిన్న హాని కూడా కలగకూడదని అనుకుంటాను. అలాంటిది నీకంత పెద్ద ప్రమాదం జరిగింది. నేనే మీ ఇంటికొచ్చి కలుద్దాము అని అనుకున్నాను, బట్ కుదరలేదు. కలవాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దాంలే. నీ గురించి మా బావకి చెప్పాను. నీ లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడని, యు ఆర్ సో లక్కీ అన్నాడు. ఓ రియల్లీ? దట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. నిన్ను కలుస్తాను అన్నాడు. హీఈస్ వెరీ లక్కీ. ఎందుకు? నీలాంటి అందమైన రూపం, అందమైన మనసున్న అమ్మాయిని భార్యగా పొందినందుకు. నీ వైఫ్ కూడా అదృష్టవంతురాలే కదా, నీలాంటి మంచివాడు భర్తగా దొరికినందుకు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఏంటి? నీకు పిల్లలెంతమంది? అరే, అడిగింది నిన్నే, చెప్పు. పెళ్ళే కాని నాకు పిల్లలెక్కడుంటారావని. సత్య, ఏమైంది చెప్పు. హా, సర్ప్రైజ్. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీతో మా ఫ్యామిలీ విషయాలన్నీ చెప్పి నా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు? హాస్పిటల్లో నన్ను బాగా చూసుకున్నందుకు. అది నా ధర్మం, బట్ మన మధ్య థ్యాంక్స్లు ఉండకూడదు. ఇట్స్ ఓకే. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. నీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. ఇంకుంటాను సత్య. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. నీకు నేను భర్తనయ్యే అదృష్టం నాకు కలగకపోయినా మంచి ఫ్రెండ్గా ఉండే అదృష్టమైనా కలిగినందుకు సంతోషంగా ఉంది. సత్య అవనిల విషయంలో ఏం జరుగుతోంది? ఒక్కోసారి వాళ్ల మధ్య ఏమీ లేదనిపిస్తోంది. ఇలా క్లోజ్గా మాట్లాడుకుంటుంటే ఏదైనా ఉందా అనిపిస్తోంది. అమ్మ అన్నపూర్ణాదేవి సరదాగా సాగిపోతున్న కుటుంబంలోకి ఏదైనా సమస్య రాబోతోందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.